ఆంధ్రప్రదేశ్లో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మంజం, అల్లూరి, కాకినాడ, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా నది వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,55,000 క్యూసెక్లుగా ఉంది. ఏపీలో భారీ వర్షాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల వల్ల అతలాకుతలం అయిపోతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగిపోయాయి. బస్టాండ్లు తహా గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు కూడా నీట మురిగిన పరిస్థితి అయితే ఉంది. విజయవాడ నగరం అయితే పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ స్థాయి 30 సెంటీమీటర్ల వర్షం రాలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నాయి. ఆగస్టు చివరి రోజు ఇవాళ సెప్టెంబర్ 1వ తారీఖు దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరద అయితే కృష్ణానదిలో బ్యారేజీ మీదుగా వస్తుంది. పైన కూడా మున్నేరు, కట్లేరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం కూడా లక్షలాది క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీలో నుంచి సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఎక్కడ చూసినా కూడా కొండ చర్యలు విరిగిపడి రోడ్లు అయితే డ్యామేజ్ అయిన పరిస్థితుంది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ మొత్తం కూడా విజయవాడ నగరం మొత్తం కూడా ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతూ ఉన్నారు. నిన్న ఒక సంఘటనలో 4 చనిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్లారు. మొత్తం కూడా నీళ్లు ఎక్కడైతే కాలనీలో ఉన్నాయో వాటిని అన్ని తోడిపోసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిన్న విజయవాడ బస్టాండ్ ప్రాంతంలో కూడా 4 బస్సులు నీటిలో చిక్కుకుపోయాయి. ఆ వర్షం నీటిని మొత్తాన్ని కూడా తోడి బస్సుల్ని పక్కకు తీశారు. ఏదైతే ఫ్లైఓవర్ కూడా నిన్నంతా కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ ని బంద్ చేశారు. కానీ ఈరోజు పరిస్థితి చక్కబడటంతో కొంత ఫ్లైఓవర్ ను కూడా ఓపెన్ చేసిన పరిస్థితి. మొత్తం ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మంత్రులు, డీఐజీలు, అదేవిధంగా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడా ఆ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరకట్ట ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఏదైతే నీరు వదిలారో ప్రకాశం బ్యారేజీ కరకట్ట ప్రాంతంలో 2 వైపులా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ కరకట్ట ప్రాంతాల్లో లంక గ్రామాలు అయితే మొత్తం నీటిలో చిక్కునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో పిల్లలకి పాలు దగ్గర నుంచి మంచి ఆహారాన్ని అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదు. ఏదైతే వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆయన నిన్నటి నుంచి కూడా సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యుత్ కూడా ఎక్కడికక్కడ అంతరాయం కలుగుతుంది. విద్యుత్ సంబంధించి కూడా గొట్టిపాటి రవికుమార్ కూడా ఎప్పటికప్పుడు ఆ క్షేత్రస్థాయిలో ఆయన పరిస్థితులను తెలుసుకుంటున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఏదైతే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు, మొత్తం కూడా సీఎం అయితే ఒక ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ మంత్రి ఏదైతే అనగాని సత్యప్రసాద్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవిని బాపట్ల జిల్లాలోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే ఈ భారీ వర్షాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉందని చెప్పొచ్చు. బలరాం, థ్యాంక్ యూ రవిచంద్.